Praise the Lord, dear brothers and sisters. We are very much delighted to connect with you even this week. As you are aware that we are meditating Revelation, and it gives us a lot of excitement when we are meditating Revelation. ఏమైనా సహోదర సోదరులను కూడా దేవుని నామమున తెలుస్తున్నాం. మరి ఒకసారి ఈ వారం కూడా మనం అనుకున్న రీతిగానే ప్రకటన ధ్యానించుకుంటున్నాం. ప్రకటన గ్రంథం గురించి ధ్యానించుకోవడము ఎంతో ఉత్సాహాన్ని మాకు అందిస్తుంది. It has been a great pleasure for us to be connected with you since past so many weeks. గత కొద్ది వారాలుగా మీతో ఈ రీతిగా కలుసుకోవడం అనేది ఎంతో గొప్ప సంతోషం మాకు. Every week we would think that something would happen and we would stop this week, but we really praise God. How God delivers us from all those things which Satan piles up upon us, so that we would not be able to do this and would not be possible to make this, but yet God triumphs us and gives us the victory, and we connect like this for the glory of God. ప్రతి వారం కూడా సాతాను తీసుకొచ్చే వాటిని బట్టి వాడు కుప్పగా మా మీద వేసిన వాటిని బట్టి మేము రీతిగా చేయలేమేమో, ఈ రీతిగా మేము ముందుకు వాక్యంతో రాలేమో అని చెప్పి అనుకుంటాం. కానీ ఏదో ఒక రీతిగా దేవుడు అద్భుతమైన రీతిగా విజయం ఇస్తూ వాని మీద మాకు విజయం దయచేస్తూ ఈ రీతిగా మీతో కలుసుకోవడానికి తరుణం ఇస్తున్నాడు దేవుడు. Unworthy, weak vessel of God, God time and again strengthens us, cleanses us, sanctifies us, and gives us as seemeth as good in His sight. అయోగ్యుల మా పాత్రలైన మమ్మల్ని కూడా దేవుడు తన దృష్టికి అనుకూలంగా తన మహిమార్థమై పవిత్రపరిచి ప్రతిష్ఠించి తిరిగి వాడుకుంటాడు. When we look at the circumstances at the beginning of the week, we would very surely think that it would not be possible for us to do this week, but somehow or the other on the last minute the Lord will give us victory, and therefore we worship God, and He specializes in doing this. వారం ఆరంభంలో పరిస్థితులను గమనిస్తే ఈ వారం ఇంకా వాక్యం పంచుకోవడం సాధ్యం అవుదేమో అనుకుంటాం. కానీ చివరి నిమిషంలో దేవుడు ఏదో విధంగా సహాయం చేసి వాక్యాన్ని తీసుకొచ్చిన సహాయం దాని విషయంలో ఆయనకు ఎంతో నైపుణ్యత కలిగి ప్రత్యేకత కలిగి ఉన్నాడు ఆయన. As you are aware that we were meditating upon Ephesus, and last week we have concluded the church at Ephesus, and last week we have very briefly spoken about Smyrna, second church from Ephesus towards the north. గమనిస్తే మనం ఎఫెసస్ సంఘం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం పోయిన వారము. దాని తర్వాత కొన్ని విషయాలు స్మరణ సంఘము ఎఫెసస్ సంఘానికి ఉత్తరాన ఉంటున్న ఈ స్మరణ పట్టణపు సంఘం గురించి కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. And then for our meditation we would only see two verses today in Revelation chapter 2 verses 8 and verses 9. మన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 8-9 వర్షాలు మాత్రమే 2వ వచనం మాత్రం చూస్తున్నాం. And then the Lord gives us time, we will look into the other verses. Shall we look at our Bibles and see from Revelation chapter 2 verses 8 and 9? Brother will read, shall we observe in our Bibles? మేముంటే వేరే వర్షాలు కూడా చూసుకుందాం. ఇప్పటికైతే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8-9 వర్షాలు తెలుగులో చదువుతాను. దయచేసి మీ బైబిల్ చూడవలసింది మనవి చేస్తున్నాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మళ్ళా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీవు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకు. Shall we look to the Lord for His grace and revelation? తన కృప ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, our eternal, gracious, mighty and wonder-working God. మా ప్రేమగల పరలోకపు తండ్రి, నిత్యుడగు కృపగల శక్తిగల అద్భుతకరుడా, God of peace, mercy, grace, and God of all impossibilities. కృపా కనికరము శాంతి సమాధానము అన్ని అసాధ్యములను సాధ్యపరచు దేవా. Holy Father, we thank Thee and praise Thee, fall prostrate before Thee for the richness of Thy mercy being bestowed upon unworthy, wretched, unprofitable servant as I am. స్తుతించి ఆరాధించి సాష్టాంగపడి అయోగ్య నిష్పత్తి దౌర్భాగ్య దాసనామీ చూపిస్తున్న కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Putting in our hearts this kind of burden and revealing Thy word in order to preach it to the world, even if there is a lot of discouragement through this ministry. తండ్రి, మరి ఈ రీతిగా వాక్యం పంచుకున్న భారం హృదయంలో పెట్టి ఈ పరిస్థితుల్లో ఎన్నో నిరుత్సాహ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీరు చేసిన సహాయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. Only thing that keeps us going is, Lord, you have traveled extra mile even to reach a single soul. That's our drive, which drives us to
continue in this ministry. ఈ పరిచయం కొనసాగించడానికి మమ్మల్ని బలవంత పెట్టేది, ప్రోత్సహించేది ప్రభా, నువ్వు ఒక్క ఆత్మను చేయడం కొనుకుంటూ ప్రభా ఎంతో దూరం ప్రయాణం చేస్తూ వచ్చినావు ప్రభా, అదొకటి ఆలోచన. As far as we are concerned, we would wish to constrain ourselves to walk in thy footsteps. Therefore, to make thy word to be audible unto the people whom we can reach through this medium. తండ్రి, ఆ రీతిగా ప్రభా మేము కూడా బలవంత పెట్టబడి ఈ యొక్క మాధ్యమం ద్వారా ఈ వాక్యం వినే వారికి మేము చేరుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. Holy Father, give us thy grace, both of us, myself and also Jeevan in translation. ప్రభా మా ఇద్దరికి కూడా కావాల్సిన కృపను దయచేయండి. Grant us thy grace and put me under thy feet and use me as seemeth as good in thy sight. కృపను అనుగ్రహించి మీ పాదముల కింద నుంచి దృష్టికి అనుకూలంగా వాడుకోండి ప్రభా. And Heavenly Father, we beseech thee that thou only grant us a unction from heavenly places unto both of us. ఒక సలాంచి మా ఇద్దరికి కూడా మీరే కావాల్సిన అభిషేకం అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం. Bring all these equipments and the sprinkling of blood of Lord Jesus Christ, the everlasting covenant blood. పరికరాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు నిత్య నిబంధన రక్తంతో తెచ్చుకుంటున్నాం ప్రభా. Give us open heavens because thou art control on everything and thou art the God who controls everything. తండ్రి, సమస్తం కూడా ఆధీనం వహించి సమస్తం వశపరచుకున్నాడు కాబట్టి తెరవబడిన ఆకాశం మీరే మాకు అనుగ్రహించండి. And grant us thy grace and thy utterance that we may utter only those things which are necessary. ప్రభా మీ కృప దయచేసి ఏవైతే అవసరమో అవి మాత్రమే పలుకుటకు కావాల్సిన ఉచ్చారణ అనుగ్రహించండి. Enable us to speak those things for which our hearts will respond to thy call. నీ పిలుపుకు మా హృదయంలో ప్రతిస్పందించే రీతిగా మేము పలుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. For our correction, edification and transformation. మేము సరి చేసుకుంటే కొరకు, పరిశుద్ధపరచబట్ట కొరకు, మార్పు చెందే కొరకు ప్రభా. Make our little time being spent here may be remembered in eternity for thy glory's sake. మేము గడిపే కొద్ది సమయము నిత్యత్వంలో మీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. Seeking triumphant victory over all evil works in the resurrected and mighty name of Lord Jesus Christ and giving thee all the glory, do we ask this prayer with much thanksgiving in the precious, mighty and matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ నామములో అన్ని విషయాల మీద విజయం ఆపాదించుకుంటూ కృతజ్ఞతతో యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిగల ఉన్నతమైన హెచ్చించిన నామములో ప్రార్థించడుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. We've been seeing the church at Smyrna last week, that we have seen that an angel to the church of Smyrna write these things. మనము గత వారము స్మరణ సంఘం చూస్తూ స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము అనే విషయం When చూసుకొచ్చాము. we see the angel, it is not an angel from heavenly places or an angel, but it is in Greek word, the word mentioned for angel is angelos, meaning a messenger. ఇక్కడ దూత అంటే దాని అర్థము పరలోక నుంచి వచ్చే ఒక దూతని కాదు, కానీ గ్రీకు మూల పదంలో గమనిస్తే అంగలాస్ అనే పదం అంటే వర్తమానం అర్థం వస్తుంది. And we have seen that it is being written to a church called Smyrna, స్మరణ సంఘానికి రాయబడిన పత్రిక ఇది. and the title of Lord Jesus Christ is the writer, and says that we will see that elaborately a little later. దీని యొక్క రచయిత యేసుక్రీస్తు వారు దాని గురించి విశదీకరిస్తారా చూస్తాం కొన్ని విషయాలు. The first and the last, which was dead and is alive, we will see that later. మొదటి వాడు, కడపటి వాడు, మృతుడైన బ్రతికింపబడిన వాడు అంటే ఆ తర్వాత చూస్తాం. అది బ్రతికిన And వాడు. we have briefly seen the commendation or the appreciation granted by the writer to this little church called Smyrna. క్లుప్తంగా ఈ చిన్న సంఘమైన స్మరణకు దేవుడు ఇస్తున్న అభినందన ప్రశంస మనం చూస్తూ వచ్చాం. I know thy works and thy tribulation. నీ శ్రమను, నీ దరిద్రతను ఎరుగుతూ ఉంటున్నాడు ఇక్కడ. He says, I know thy works. నీ క్రియలను ఎరుగుతూ అంటున్నాడు. In this context, we also need to see verse 10, and at the beginning, at the end, we see, fear none of those things which thou shalt suffer. Behold, the devil shall cast some of you into prison, that ye may be tried, and ye shall have tribulation 10 days. Be thou faithful unto death, and I will give thee the crown of life. 10వ వర్షంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెల్ల వేపి పోడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. And he also says that you are rich, but you are in poverty. I know your tribulation, but you are rich, he says. ఇంకేమంటున్నా అంటే నీ శ్రమ, నీ దరిద్రతను ఎరుగుదును, అయితే ఏమో ధనవంతుడు అంటున్నాడు. And the blasphemy by those who say that they are Jews and are not, but are the synagogue of Satan. Do not fear
what you are about to suffer. He's strengthening them from the coming future suffering. యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడు. రాబోయే శ్రమల గురించి వాళ్ళని బలపరుస్తున్నాడు ఆయన. What a wonderful letter is this, that will strengthen us from the coming temptations and tribulations and troubles, and it will strengthen us to enable us to endure these things. రాబోయే శ్రమల గురించి బలపరిచి ఆ శోధనలు సహించే విషయంలో సహాయం చేయడానికి ఈ పత్రిక రాస్తున్నాడు. Unfortunately, we are living in a days where troubles and tribulations and coming sufferings, as Christ the writer has written, is not being preached. But we have been preached about prosperity, we have been preached about goodness, we have been preached about healing things, we have been preached about so many things which are not relevant to the spiritual life. But see, the writer, Lord Jesus Christ, is writing and saying and warning a church that there is going to be a persecution and suffering awaiting for us. గమనిస్తే దురదృష్టవశాత్తు మనం ఎటువంటి దినాల్లో ఉన్నామంటే, మనము రాబోయే శ్రమల గురించి కానీ లేకపోతే శోధనల గురించి కానీ కలగబోయే శ్రమల గురించి కానీ బోధించే ఆ కాలంలో లేము. కానీ సంపన్నత, అభివృద్ధి, ఐశ్వర్యము, తర్వాత స్వస్థత, వీటి గురించి మాత్రమే అధిక సంఖ్యలో బోధించు. ఆత్మీయ జీవితానికి కొంచెం ఏమాత్రం ప్రాముఖ్యత లేని వాటి గురించి ఎక్కువగా బోధించే కాలంలో క్రీస్తు వలె శ్రమల గురించి వాటి గురించి రాబోయే వాటి గురించి బోధించి వాటి గురించి బలపరిచే విషయం అని చెప్పుకోవడం లేము. Those of our homes will be shut on such God's servant who would like to make a visit and tell you, behold, if you are going through sufferings, blessed are you, and yet another days you will be suffering, and yet await for some more grievous suffering, and such kind of a servant will not be welcome anywhere. ఎవరైనా ఒక దైవసేవకుడు మన ఇంటికి వచ్చి నీకు కొద్ది దినం శ్రమ కలుగును, సహించము, తర్వాత ఇంకొన్ని దినాలు ఉంటుంది శ్రమ, ఇంకొన్ని దినాలు శ్రమ కలుగుట ధన్యత అని చెప్పి అటువంటి దైవ సేవకులకి మన గుమ్మాలు మూసివేస్తాం. See the Lord, what kind of a message he is writing. స్మరణకి ఎటువంటి వర్తమానం రాస్తుంది చూడండి యేసు వారు. And he is also telling you that who say Jews and are not, but are the synagogue of Satan. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన అంటున్నాడు. And he says, do not fear what you are about to suffer. That means he is preparing them to suffer. నువ్వు పొందబో శ్రమలకు భయపడకు అంటే శ్రమల కొరకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. Then he uses another word, which mostly many speakers across the world, they misunderstand this and they preach it and mislead many people in churches. That word is, behold, the devil is about to cast you, some of you, into the prison, and so that you will be tested and you will have tribulation for 10 days. That is in the 10th verse. తర్వాత 10వ వచనం చూసి, ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరు జైల్లో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణ వరకు నమ్మకమును. ఈ వాక్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది బోధకులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా బోధించడం చాలా మంది కనిపిస్తారు. One man I was watching over television, he was a Telugu speaker, he spoke very clearly. He said 10 days means 10 years, it is a suffering of 10 years. ఒక వ్యక్తి టీవీలో చూసినప్పుడు తెలుగులో బోధించిన ప్రసంగికుడు ఆయన ఏమన్నాడంటే 10 దినములు అంటే 10 సంవత్సరాలు చెప్తూ వచ్చాడు. No, beloved, it is not 10 days, 10 years. ఇలా 10 దినాలు అంటే 10 సంవత్సరాలు కాదు అట్లా. History is evident for what God has prophesied and what has come across, and history is evident in the annals of the history of the world. గమనిస్తే దేవుడు ఏదో వాగ్దానం చేస్తాడో రాసి పెడుతూ వచ్చాడు, దానికి చరిత్రనే రుజువు. చరిత్రలో అవన్నీ కూడా లిఖితం చేయబడి గ్రంథస్థం చేయబడి ఉంటున్నాయి అవన్నీ కూడా. When he says 10 days, he speaks about 10 Roman emperors who are going to trouble the children of Israel. He is talking to Smyrna, but he is talking to way-ahead believers who will be ruled and who will be ruined and who will be put into suffering and tribulation by the 10 emperors of Rome. 10 దినములు అంటే ఆయన ఏం చెప్తాడంటే రాబోయే 10 రోమా చక్రవర్తులు స్వర్ణాసనం గురించి చెప్తున్నాడు. కానీ ఆ రాబో కాలంలో 10 మంది రోమా చక్రవర్తులు వచ్చి వాళ్ళు సంఘాన్ని ఎట్లా హింసించబోతున్నారో ఆ విషయం గురించి చెప్తున్నాడు. Severe persecution started in the time of Nero, the emperor Nero of Rome. తీవ్రమైన హింసాకాండ అనేది రోమా చక్రవర్తి నీరో కాలం జరుగుతూ వచ్చింది. See, Roman emperors are called Caesar, but they had their individual names. రోమా చక్రవర్తులకి కైసరు అనే బిరుదుతో వాళ్ళ వ్యక్తిగత పేర్లు వాళ్ళు కలుపుతూ వస్తారు. When Nero came to throne, he started to destroy all the Christians. నీరో సింహాసనం ఎక్కినప్పుడు క్రైస్తవులందరినీ కూడా నాశనం చేయడం మొదలుపెట్టాడు.
he enjoyed sadistic pleasure in tormenting and torturing Christians. క్రైస్తవుల్ని చిత్రవద చేసి వాళ్ళని హింసించే విషయంలో ఒక రకమైన సంతోషం అనుభవించేవాడు. And afterwards came Domitian, in whose period this very book of Revelation was being revealed to Apostle John in his exile at Patmos at the Aegean Sea. ఆయన తర్వాత డొమిషియన్ చక్రవర్తి వెళ్తున్న సమయంలో ఈ యొక్క పత్రిక అనేది ఈ శిష్యుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను పద్మాస్ ద్వీపంలో శ్రమల గుండా వెళ్తూ ఆ యొక్క పరదేశికి ఉన్న సమయం రాయబడ్డ పత్రిక ఇది. A terrible persecution, Nero, Domitian, and afterwards comes Trajan, and afterwards comes Marcus Aurelius, and then afterwards it is Septimus Severus, and then it's Maximus, and it is Diocletian, it is Valerian, it is Aurelian, and it is Diocletian. గమనిస్తే ఈ యొక్క తీవ్రమైన హింస అనేది మొట్టమొదటిగా నీరో ఆరంభించిన తర్వాత డొమిషియన్ కాలంలో, తర్వాత ట్రాజన్ గారి కాలంలో, తర్వాత మార్కస్ అరేలియస్ కాలంలో, సెప్టిమస్ సెవెరస్, తర్వాత మాక్సిమియస్ డెసిషియస్, ఆయన తర్వాత వెలేరియన్, ఆయన తర్వాత ఆరేలియన్, తర్వాత డెసిషియన్ అనే ఈ చక్రవర్తుల కాలంలో ఈ హింస అనేది జరుగుతూ వచ్చింది. But is it not true? If you check out in the world history, all these emperors, they have persecuted Christians. ప్రపంచ చరిత్ర ఒక్కసారి మనం చూసి దాన్ని గమనిస్తే ఈ చక్రవర్తులందరూ కూడా క్రైస్తవులను నిజంగా హింస పెడుతూ వచ్చారు. After Diocletian, the Roman Empire was divided, and then one part of the Roman Empire was being taken into the hands of Constantine. On 28th October 312, Constantine defeats Maxentius at Melvin Bridge. గమనిస్తే ఈ డైక్లీషన్ తర్వాత ఈ రోమా సామ్రాజ్యం అనేది రెండుగా విడిపోయింది. దాంట్లో ఒక భాగము కాన్స్టంటైన్ చక్రవర్తి, ఆయన క్రీస్తు శకము 312 అక్టోబర్ 28వ తారీఖున ఈ మాక్సిషియస్ అనే చక్రవర్తిని మెల్విన్ బ్రిడ్జ్ దగ్గర ఓడించి ఆయన సంపాదించుకుంటారు. Then after every Roman emperor he wins a war, he becomes victorious, he walks to several idolatrous temples being maintained by the Romans, like a temple of Jupiter. But he was the first emperor, Constantine Noble, who walked, and he never went to Jupiter's temple after the victory at the Melvin Bridge. అయితే ప్రతి రోమా చక్రవర్తి కూడా వాళ్ళ విజయం సాధించిన తర్వాత వాళ్ళ విగ్రహాలని ఆ దేవాలయానికి వాళ్ళు వెళ్తూ వచ్చారు. ప్రత్యేకించి వాళ్ళ దేవుడైన జూపిటర్ ఆ దేవుని ఆ దేవాలయానికి వెళ్తూ వచ్చారు. కానీ ఈ కాన్స్టంటైన్ నోబుల్ మాత్రము తన యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళ దేవాలయానికి వెళ్ళలేదు ఆయన. Because a couple of days before the war, he was revealed. Isos Christos, the Greek words which begins in the name of Jesus Christ, was being displayed to Constantine, and he saw it, and on this symbol he wins the war and he becomes victor. ఆయన గెలిచిన యుద్ధానికి 2 దినాల మునుపు ఆయనకి ఈసోస్ క్రిస్టోస్ అని గ్రీక్ భాషలో యేసుక్రీస్తు పేరు కనిపిస్తుంది. ఆ నామం ఆధారం చేసుకొని ఆయన ఆ యుద్ధాన్ని గెలుస్తాడు. దాని తర్వాత later on in the year 324 AD, Constantine defeated Licinius and reunited the whole entire Roman Empire, and then made Christianity a legal religion. దాని తర్వాత 324వ క్రీస్తు శకము సంవత్సరంలో కాన్స్టంటైన్ గారు లిసినియస్ అనే వ్యక్తిని ఓడించి రెండుగా విడిపోయిన రోమా సామ్రాజ్యం అంతటిని కూడా తిరిగి ఐక్యపరుస్తాడు. Therefore 10 days does not speak of 10 years, but it speaks of 10 emperors period. If you observe carefully in the annals of the history of the world, it is written right from the Nero's time, even unto the time when Constantine Noble has won a victory on 312 AD at Melvin Bridge, the partial Christianity, then partially Christianity has begun. గమనిస్తే 10 దినాలంటే 10 సంవత్సరాలు కాదు, కానీ దాని నిజమైన అర్థం ఏంటంటే 10 మంది రోమా చక్రవర్తులు నీరో మొదలుకొని కాన్స్టంటైన్ వరకు ఆయన తిరిగి ఆ బ్రిడ్జ్ దగ్గర ఆ యుద్ధం గెలిచి ఆ సగం రాజ్యాన్ని సగం క్రైస్తవాన్ని మతంగా అక్కడ స్థాపించేంత వరకు కూడా జరిగిన శ్రమ అని చెప్పొచ్చు. What was prophesied by Lord Jesus Christ through the pen of Apostle John in the Isle of Patmos, history is evident as inscribed in its annal in the scrolls of the history. గమనిస్తే యేసుక్రీస్తు వారు యోహాను యొక్క కలం ద్వారా ఏదైతే ప్రవచిస్తూ అక్కడ చెప్తూ వచ్చాడో దానికి రుజువులన్నీ కూడా చరిత్రలో మన గ్రంథస్థం చేయబడిన గ్రంథాలు, ఆ గ్రంథం చుట్టూ మనం చూస్తే అవన్నీ కూడా మనకు రుజువులు కనిపిస్తాయి అక్కడ. Whenever the tribulation began from Nero and it went on up to 313.
ఆ శ్రమలు అనేది నీరో కాలం మొదలుకొని ప్రతి చక్రవర్తితో కూడా అది దాదాపు క్రీస్తు శకం 313 సంవత్సరం వరకు ఆ శ్రమలనే జరుగుతూ వచ్చాయి హింస. That is what Lord Jesus Christ was warning through the pen of Apostle John unto the churches. స్మరణ సంఘానికి అపోస్తలుడైన యోహాను కలం ద్వారా యేసుప్రభువు వారు హెచ్చరించిన విషయం అది. And he is not saying that because sufferings are going to come, but he is encouraging and saying, "Be thou faithful unto the death, and I will give you the crown of life." శ్రమలు వస్తాయి కాబట్టి ఆయన ఏం ప్రోత్సహిస్తున్నాడంటే నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అని చెప్పి ప్రోత్సహిస్తున్న సంఘాన్ని అక్కడ. Then in the verse 11, he says that he that hath an ear, let him hear what the Spirit saith unto the churches. 11వ వర్షంలో సంఘములతో ఆత్మ చెప్పించిన మాట చెవిగలవాడు వినును గాక అంటున్నాడు. Then he says, "He that overcometh shall not be hurt of the second death." దాని తర్వాత జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. Oh, these are the encouraging words. ఇవన్నీ ప్రోత్సహించే మాటలు ఇవన్నీ. When Lord Jesus Christ, when he was in this world, he was in the ministry, and he was talking about the church. He never said that I'm going to open a church. There's going to be no persecution, and the church will be with a bed of roses, and it will be great pleasures, and it will be a wonderful thing, and it will be a prosperous community which I'm going to form. He never said that. యేసుప్రభువు లోకంలో ఉన్నప్పుడు కూడా నేను సంఘం స్థాపించబోతున్నాను, ఆ సంఘం పువ్వుల పాన్పు వలె అన్ని సుఖాలతో ఎటువంటి కష్టాలు లేకుండా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు ఆయన. May I drive your kind attention towards Matthew's Gospel, chapter 16. He said that gates of hell would not prevail against it, but the church will be, when he said that gates of hell will not prevail against it, he was saying that gates of hell, that is rewarding of death. What he was saying is, it will be put into persecution, but death will not come. మత్తయి సువార్త 16 గమనిస్తే పాతాళలోక ద్వారములు దాని నిలవలేవు అంటే దాన్ని ఇంకొక మాటలు మనం చెప్పాలంటే శ్రమలు అనేది సంఘానికి ఖచ్చితంగా కలుగుతుంది అని అక్కడ ఇంకొక రకంగా చెప్తున్నాడు యేసుప్రభువు. What he was saying is Satan was going to attack the church with a deadly force, and literally there would be martyrdom, and even though believers were martyred, killed, even though they necessarily had to be faithful even unto death. అక్కడ ఏమన్నాడంటే సాతానుడు సంఘం మీద భయంకరంగా దాడి చేయబోతున్నాడు, కావాలంటే కొంతమంది చంపేస్తాడు, హస్తాక్షులు అవుతారు. అయితే వీటన్నిటి విషయంలో కూడా సంఘం అనేది నమ్మకంగా ఉండాలని చెప్తూ వచ్చాడు. In other words, he's saying the same thing to the church of Smyrna, saying that when told that the gates of hell, the power of death, the hands of Satan could not overpower the church and could not prevail against it, now assuming that a relentless hell-bent assailing of the church throughout its history, and it has been the case with Smyrna. అక్కడ ఇదే విషయాన్ని స్మరణ సంఘం చెప్తున్నప్పుడు ఆయన ఇంతకుముందు చెప్పిన రీతిగా సంఘం మీద పాతాళలోక ద్వారం నిలవలేవు, ఈ సంఘం మీద మరణం విజయం సాధించలేదు, ఈ సంఘం మీద ఈ యొక్క పాతాళం కానీ సాధారణ శక్తులు కానీ ఏవి కూడా విజయం సాధించలేదు అని చెబుతూ అయినప్పటికీ సంఘానికి హింస అనేది శ్రమ ఖచ్చితంగా కలుగుతుందని చెప్పేసి అదే విషయం స్మరణ సంఘం చెప్తున్నాడు. The world of course hates God. లోకమంతా దేవుని ఖచ్చితంగా ద్వేషిస్తుంది. And it does hates Christ and the word of God. క్రీస్తుని దేవుని వాక్యాన్ని ద్వేషిస్తుంది. The followers of Christ and the preachers of scripture, and consequently persecution is a reality for the church. అక్కడ క్రీస్తుని బోధించే వారిని, క్రీస్తుని వెంబడించే వారిని ద్వేషిస్తూ దాని పర్యవసానంగా శ్రమ హింస అనేది సంఘానికి నిజంగా వాస్తవంగా సంబంధించిన సంఘటన. This is what Christ was hinting in every given important occasion. May I drive your attention to John's Gospel, chapter 16. ప్రతి సందర్భంలో కూడా యేసుప్రభువు దీని గురించి ఆయా రీతిలో చెప్తూ యోహాను సువార్త 16 మనకు కనిపిస్తుంది ఈ విషయం. See, in John's Gospel, chapter 16, in the upper room, Lord Jesus Christ was saying like this, verse 33, "These things I have spoken unto you, that in me ye might have peace. In the world ye shall have tribulation, but be of good cheer, I have overcome the world." అక్కడ ఏమంటున్నాడంటే 16:37 ఆ యొక్క పైన గదిలో జరుగుతున్న సంఘటన సందర్భంలో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను None of us like this, that we are going to be put into persecution. We all like cozy corners in our lives, and we like a life where we would not want to be disturbed, and we want the bed of roses to continue in our lives, and we never want to know that there will be persecution in future also. We never even want to know. So what God does it, He gives it without announcing sometimes. అయితే ఈ రీతిగా మనకు శ్రమలు కలుగుతున్న విషయము మళ్ళీ ఎవరు కూడా వినడానికి ఇష్టపడము.
మనకేంటంటే ఎప్పుడు కూడా చాలా చక్కగా, చాలా సుఖవంతమైన, చాలా సాధారణమైన, చాలా పులపాంటుకున్న జీవితం మనకు కావాలి. ఎవరైనా వచ్చి శ్రమలు కలగబోతుంది దేవుడు చెప్పాలనుకున్నా సరే, మనం పెద్దగా ఇష్టపడం. రాబో కాలంలో వస్తాయంటే కూడా ఇష్టపడం. కాబట్టి కొన్ని కొన్ని సార్లు దేవుడు చెప్పకుండా వీటిని అనుమతిస్తూ ఉంటాడు. But God has His unique method of teaching people. For the past 52 days, 53 days, I am in a peculiar situation where God is taking me through various conditions and training me and teaching me and trying to mold me the way He wants me to be molded. చెప్పాలంటే దేవుడు ఆయా వ్యక్తులతో వ్యవహరించే విషయంలో చాలా అసాధారణమైన నైపుణ్యత అనుభవం కలిగిన వ్యక్తి. ఏంటంటే నా జీవితంలో కూడా గత 50 నుండి 53 దినాలుగా కొన్ని వింతైన అనుభవం దేవుడు తీసుకెళ్తూ కొన్ని ప్రత్యేకమైన పాఠాలు దేవుడు నాకు నేర్పిస్తూ వస్తాడు. Also He says in 2 Timothy chapter 3 and verse 12. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చూస్తే ఒకసారి. Maybe turn with me to 2 Timothy chapter 3 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము and verse 12. 12వ వచనం. Yea, all that will live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. You will suffer persecution. ఖచ్చితంగా హింస పొందుతావు. At least Ephesian church was the church which has left its first love, but Smyrna was a very, very fiery church for the Lord. కనీసం ఎఫెసు సంఘమైనా తన మొదటి ప్రేమను కోల్పోవచ్చును కానీ స్మరణ సంఘం మాత్రం దేవుని కొరకు ఎంతో రోషం కలిగిన సంఘంగా ఉంటుంది. It would anticipate all the appreciation given by the Lord Jesus Christ, saying that stop your persecutions, I am going to give you rest from hereafter. But they never expected the kind of letter what was written to the Lord Jesus Christ. అయితే ఈ సంఘానికి అన్ని రకాలైన అభినందనలు, ప్రశంసలు దానికి యోగ్యమైనది అయితే యేసు వారి నుంచి మాత్రము ఎప్పుడు కూడా ఆగని శ్రమలు కలుగుతాయి అన్నట్టుగా ఆ పత్రిక వస్తుంది. ఇప్పుడు ఎదురు చూడలేదు దాని గురించి. If you dive into the epistles and the lives of disciples, this is what we see. Even when Apostle Peter wrote his epistles, he warned that there would come sufferings in 2 Peter chapter 1 verse 2. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఈ పత్రికలను రాస్తున్న సందర్భంలో కూడా అపోస్తలులు ఎంతో భయంకరమైన హింస గుండా వాళ్ళు వెళ్తూ వచ్చారు. అదే విషయం రాస్తూ వస్తున్నారు. 2 Peter chapter 2 Peter second chapter of first second chapter of 1 Peter and verse 2. క్షమించండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము and verse 2. 2వ వచనం. See here, 1 Peter chapter 2, we see that there are going to be a lot of persecutions. అక్కడ భయంకరమైన శ్రమలు వస్తాయని చెప్పిన మాట మనకు కనిపిస్తుంది. Verse 20 we see, when ye do well and suffer for it, ye take it patiently. This is acceptable with God. అక్కడ 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే తప్పిదమైన దెబ్బలను తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి కనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితమగును. Again and again, 3rd chapter and 4th chapter, and again in 5th chapter, he's basically repeating, he's saying that you are going to suffer, you are going to suffer, you are going to suffer. And said you are going to suffer for godliness and for righteousness. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా పదే దేవుని కొరకు, తర్వాత దైవత్వం కొరకు, తర్వాత నీతి కొరకు మీరు హింసించబడదని చెప్పి తను చెప్తున్నారు పేతురు. Then he sums up it all by saying in 1 Peter chapter 5 and verse 10. ఇవన్నీ కూడా ఒక మాటలో మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే he says like this, but the God of all grace, who hath called us unto the eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect and establish, strengthen and settle. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. That he suffered a while, if you pull out of that verse, that's a wonderful verse. ఆ మాటలో కొంచెం కాలం మీరు శ్రమ అనే అదొక్కటి తీసేస్తే నాకు ఇంతంతా చాలా అద్భుతమైన వాక్యంగా ఉంటుంది. Everybody want to have all those things, but that for a while there will be suffering. Nobody wants to like it. ఆ శ్రమ అనే తప్ప ఆ వచనం రాయబడిన తగ్గినంత కూడా అందరూ కోరుకునే విషయాలు. After suffering, in suffering he is going to perfect us. శ్రమలలో ఆయన మనల్ని పరిపూర్ణం చేస్తాడు.
then he's going to confirm us, he's going to strengthen us, he's going to establish us. తర్వాత స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆయన మనల్ని మార్పు చెందిస్తాడు. The fiercest persecution has the effect of perfecting, confirming, strengthening, and establishing the church. ఈ భయంకరమైన అగ్ని వంటి శ్రమలు ఏం చేస్తాయంటే సంఘమును పూర్ణులుగా చేసి మార్పు చెందించి స్థిరపరిచి బలపరుస్తుంది. Persecution doesn't destroy the church, it makes it strong. శ్రమలు అనేవి సంఘాన్ని నాశనం చేయవు కానీ సంఘాన్ని బలపరుస్తాయి. Some years ago, I was having burden to read about numerous pastors who had the opportunity to go to the Eastern Europe, which is a communist world, which is called a country where the believers are put behind the iron curtain. గమనిస్తే కొద్ది సంవత్సరాల క్రితం నేను ఈ తూర్పు యూరోప్ ఖండానికి అక్కడ పాస్టర్లుగా వెళ్ళి సేవ చేసిన వాళ్ళ గురించి కొంచెం నేను చదువుదాం అనుకున్నాను. ఎందుకంటే అక్కడ చాలా కఠినమైన పరిస్థితులు, అది కమ్యూనిస్ట్ దేశంలో కనిపిస్తాయి. Jeevan would appreciate. I used to preach on a couple of occasions on these things, especially about ministry done by the tortured for Christ and all these things. ఈ విషయాలను కొన్ని అక్కడక్కడ చర్చిస్తూ వచ్చాము. ప్రత్యేకించి టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే ఒక పుస్తకం రాసిన ఒక వ్యక్తి గురించి చూస్తూ వచ్చాము. Then these people, they were called the believers behind the iron curtain. వీళ్ళందరికీ పేరు ఏంటంటే ఆ యొక్క ఇనుప తెర వెనకాలన్న విశ్వాసులు అని వాళ్ళ పేరు వాళ్ళకి. And ministers in the places where the pastor went to Siberia and Christians were persecuted constantly, they couldn't get even education properly. సైబీరియా అటువంటి దేశాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు, పరిచర్య కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు కనీస విద్య కూడా వాళ్ళ పిల్లలు దొరికేది కాదు. They couldn't keep a job and they were under surveillance all times. వాళ్ళు ఎంత హింస వాళ్ళకు ఉండిందంటే వాళ్ళు కనీసం మంచి ఉద్యోగం కూడా ఉండేది కాదు. ఎప్పుడు కూడా వాళ్ళని వేరే వాళ్ళు గమనిస్తూనే ఉండేవాళ్ళు. There is no privacy. They have been put under surveillance every time. వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళు గమనిస్తున్న వాళ్ళకి వ్యక్తిగతమైన ఉండేది కాదు. They have been abused by the authorities, the atheistics and the communists and the dominated European countries. They used to trouble the Christians there. వాళ్ళ ఆ కమ్యూనిస్టు దేశాల్లో అధికారులుగా ఉన్న వాళ్ళు ఎంతో హింసిస్తూ వచ్చారు. వాళ్ళని భయంకరంగా చిత్రవదకుండా వాళ్ళు తీసుకెళ్తూ వచ్చారు. But if you see the testimonies, what they write is everywhere they went, they saw devout, dedicated, committed Christians who were very strong in such places. వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే అటువంటి దేశాల్లో హింసకుండా వెళ్తున్న దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు కొరకు ఎంతో నమ్మకస్తుంది, గొప్ప నిబద్ధత కలిగిన వారిని, క్రీస్తు పట్ల గొప్ప ప్రేమ కలిగిన విశ్వాసం చూసి వచ్చారు. In those countries, Christians were very strong, settled, confirmed, and well-founded believers. Just what Apostle Peter said, that they that were suffering and they that were undergo suffering, the same thing. And when we compare it, that this is the church of Smyrna. అయితే వీళ్ళు ఈ పరిచారకులకు వెళ్ళిన వాళ్ళు ఆ దేశాల్లో ఎక్కడ చూసినా సరే అపోస్తలుడైన పేతురు రాసిన రీతిగా పూర్ణులుగా ఉన్న వారిని, స్థిరపరచబడిన వారిని, బలపరచబడిన వారిని వాళ్ళు చూస్తూ వచ్చారు. స్మరణ సంఘం కూడా అదే రీతిగా ఉంటూ వచ్చింది. Church in Smyrna that we have just read in Revelation chapter 2 was a church which was purified by the suffering after sin. ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన స్మరణ సంఘము శ్రమల తర్వాత ఒక శ్రమ తర్వాత ఇంకో శ్రమ తర్వాత ఆ రీతిగా శ్రమల వలన పవిత్రపరచబడిన సంఘం మనకు కనిపిస్తుంది. Suffering that came in the form of persecution. హింస గుండా వచ్చిన శ్రమ అది. This Smyrna is a real town in the ancient world. ఆ ప్రాచీన కాలంలో ఇది ఒక నిజమైన పట్టణంగా ఉంది. It is the second of the 7 churches that are mentioned in this 2 chapters. రెండో అధ్యాయాల్లో కూడా రాయబడిన 7 సంఘాల్లో ఇది రెండో సంఘం. And in Asia Minor, the message is going to be sent to these churches by the hands of messenger, that is in the presence of Apostle John, who will take it back to the church of Smyrna in the next stop on the postal route from Ephesus, verse 1 through 7. అక్కడ మనం గమనిస్తే ఆ అపోస్తలుడైన యోహాను ద్వారా రాయబడిన ఈ పత్రికల్లో ఈ యొక్క వర్తమానం అనేది ఈ పత్రిక ఎఫెసీ 1 నుండి 7 వచనాల తర్వాత ఈ సంఘాన్ని తీసుకెళ్తున్న వర్తమానం ఇది. Last time we dealt with Ephesus church, and now we are going to deal with Smyrna. Smyrna was about 35 to 40 miles north of Ephesus, and we are moving towards north from Ephesus. గమనిస్తే పోయినసారి మనం ఎఫెసస్ సంఘం చూసి వచ్చి ఇప్పుడు ఈ స్మరణ సంఘం చూస్తాం.
ఈ స్మరణ సంఘం అనేది ఎఫెసు సంఘానికి ఉత్తరాన దాదాపు 35 నుంచి 40 మైళ్ళ దూరంలో ఉంటుంది. కాబట్టి మనం ఉత్తర వైపు There is వెళ్తున్నాం. no condemnation of this church. It has been purified, purged from errors, and purified and purged from sins by suffering. ఎటువంటి గద్దింపు లేని సంఘం ఇది. ఈ సంఘంలో శ్రమల తర్వాత ఒక శ్రమ తర్వాత ఇంకో శ్రమ తర్వాత వాళ్ళు పవిత్రపరచబడి పూర్ణంగా చేయబడి స్థిరపరచబడిన వారు. That speaks of the price of being paid by the Christian in this city. Because to be a Christian in this city, you have to pay a very, very, very high price. ఈ పట్టణంలో క్రైస్తవుడుగా ఉండాలంటే చాలా గొప్ప వెల చెల్లించాలి. వాళ్ళు ఆ రీతిగా ఆ వెల చెల్లిస్తూ వచ్చినారు. It was a very anti-gospel place, and it was anti-God place. పూర్తిగా దేవునికి విరోధమైన స్వార్థకు వ్యతిరేకమైన స్థలంగా ఉంటుంది. Nothing better than our days. మన దినాల కంటే గొప్పగా అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. Here the letter begins with full of praises by the apostle John, by the pen of apostle John, the words of Lord Jesus Christ. యేసుప్రభు వారి మాటలు యోహాను కలం ద్వారా పూర్తిగా అభినందన ప్రశంసతో ఈ పత్రిక ఆరంభమవుతుంది. We'll try to mostly see the history in this study, because the history is more important for this. ఇది అర్థం కావాలంటే మనకు చరిత్ర బాగా అర్థం కావాలి. కాబట్టి ఈ జ్ఞానంలో మనం చరిత్ర గురించి కొన్ని విషయాలు చూస్తాం. Because I want you to understand the history of this unique place historically. ఎందుకంటే ఒక విశేషమైన రీతిగా చారిత్రకంగా ఈ స్థలాన్ని గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. When we say Caesar, the emperor could have been either Domitian or somebody, but they say Caesar. Caesar was the persecutor, and particular Caesar was a man named called Domitian. గమనిస్తే అక్కడ కైసర్ అంటే డొమిషన్ కానీ వేరే ఎవరైనా కావచ్చు. ఆయన వీళ్ళందరినీ హింసించేవాడు. ఆ కాలంలో డొమిషన్ గారు వచ్చాడు. He was murderous dictator who launched extensive persecution against the church. సంఘం పట్ల భయంకరమైన శ్రమను ప్రకటించి చాలా హింసించే చంపే నియంతగా ఉండవచ్చు. When there was blood bath among the Christians, this man was relishing enjoyment. క్రైస్తవుల మధ్య రక్త మడుగులు అక్కడ ప్రవహిస్తుంటే దాన్ని చూసి ఈ వ్యక్తి ఎంతో ఆనందించేవాడు. He launched them in the earliest years of the church, in the very first century, and it moved toward the Roman Empire and Roman kingdom, and it came down with force in the city of Smyrna. అయితే ఆయన ఈ హింస అనేది అనేక పట్టణాల్లో దాన్ని ఆరంభిస్తూ వచ్చాడు. అది అట్లా రోమ సామ్రాజ్యం అంతా కూడా వ్యాపించి ఆ శ్రమ అనేది స్మరణ సంఘంలో వ్యాపిస్తూ వచ్చింది. That church, this letter is given, and now let us look at the components of it. The angel of the church is the messenger, that is angelos. We have already seen that is a word translated as a messenger. ఆ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. దాంట్లో రాయబడిన విషయం అంటే దూత అంటే మనం చూసిన రీతిగా ఆంగ్లాస్ అనే గ్రీకు పదం అంటే వర్తమానికుడు అర్థం. That means it could be a messenger or an elder or a pastor of this church. అంటే వర్తమానికుడు లేకపోతే సంఘం పెద్ద లేకపోతే ఆ సంఘానికి కాపరి అయి ఉండొచ్చు. Very likely an elder or a pastor of the congregation. So the messenger of the church in Smyrna, right? John is told to write the Apostle John. బహుశా స్మరణ సంఘం యొక్క కాపరి కానీ పెద్దగా అయి ఉండొచ్చు. కాబట్టి ఆ సంఘానికి రాయమని చెప్పి యోహానుకు చెప్పబడుతుంది. Now the writer says, the first and the last who was dead and who has come to life says this. In each case we have the introduction of the writer. ప్రతి విషయంలో కూడా దానికి ఒక పరిచయం మనకు కనిపిస్తుంది. ఏమంటారంటే మొదటి వాడును కడపటి వాడును అయి ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. Another occasion it could say this is the form of the Lord Jesus Christ, but it does not do that. In chapter 2 and verse 1, the writer is one who holds the 7 stars. Every place his introduction changes. ప్రతిసారి కూడా యేసుప్రభు గురించి పరిచయం మారుతూ వస్తుంది. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే తన కుడి చేత 7 నక్షత్రం పట్టుకున్నామని చెప్తున్నాడు. ఇక్కడ వేరే రీతిగా తన గురించి పరిచయం అవుతుంది. Then he says that his right hand and walks among the 7 golden lampstands. Here the writer is first and the last who is dead and who has come to life in verse 12. ఎఫెసు సంఘంలో అయితే కుడి చేత 7 నక్షత్రం పట్టుకొని దీపసభలో సంతరించుకోవడం రాయబడింది. ఇక్కడ 8వ వచనంలో స్మరణ సంఘానికి మొదటి వాడు కడపటి వాడు గురించి అట్లా పరిచయం అవుతున్నాడు. Now again, if you turn to the first chapter, you will see the writer is one who has a sharp two-edged sword in verse 18. అక్కడ మొదటి అధ్యాయానికి వస్తే 19వ వచనంలో అక్కడ రెండంచులు గల వాడిన ఖడ్గం కలిగి వాడని చెప్పి రాయబడుతున్నారు. And like that, the writer is a son of God
who has eyes like flame and the fire like burnished brass. We see that. రచయిత దేవుడు కుమారుడు అక్కడ అపరంజి పాదములు, తర్వాత అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. In chapter 3 and verse 1, the writer is one who has 7 spirits of God and 7 stars. In verse 7. 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కలవడానికి అర్థమవుతుంది. In verse 7, the writer is one who is holy, true, and has a key of David, and open and no one shutteth, and shuts and no one opens. 3వ అధ్యాయం 7వ వచనంలో దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడినైనా సత్య స్వరూపికి పరిశుద్ధుని చెప్పు సంగతులు ఏమనగా రాయబడింది. And in the last letter in chapter 3 and verse 14, the writer is Amen, and the faithful and the true witness, the beginning of the creation of God. Now all these titles of Christ are given in chapter 1. 3వ అధ్యాయం 14వ వచనంలో ఆమె వాడును నమ్మకమైన సత్యసాక్షి దేవునికి సృష్టికి ఆది అని చెప్పే సంగతులు ఏమన్నా అంటే ఇవన్నీ కూడా బిరుదులు 1వ అధ్యాయంలో ఈ క్రీస్తు గురించి రాయబడిన పేర్లుగా మనకు కనిపిస్తాయి. All the titles in written in all the seven letters are the titles which are mentioned in the first chapter. 7 సంఘాలకి 7 పత్రికలు రాయబడిన 7 బిరుదులన్నీ కూడా ఆ మొదటి అధ్యాయంలో ఆయన గురించి సంపూర్తిగా రాయబడ్డాయి. In the initial 6 studies, I think we have seen very elaborately all these things. దాదాపు 6 పట్టణాలు మనం చేసాం అనుకుంటాను మొదటి అధ్యాయం గురించి. దాంట్లో వీటన్నిటి గురించి విశదీకరించి చూస్తూ వచ్చాం. And the introduction, which is the writer about the writer to the church of Smyrna, is the first and the last who died and who has come to life. The first and the last who is dead and who has come. సంఘానికి స్మరణ సంఘానికి అక్కడ పరిచయం చేస్తున్న రచయిత ఏమంటున్నాడంటే మొదటి వాడును కడిపడి వాడిన మృతుడు మరలా బతికమని చెప్తున్నాడు. He introduces himself to Apostle John in the end of verse 17 in first chapter. ఆ విషయము అపోస్తలుడైన యోహానుకి 1వ అధ్యాయం 17వ వచనం చివరిలో అట్లా పరిచయం చేసుకుంటాడు. And then he says, do not be afraid. అప్పుడు ఏమంటాడంటే భయపడకు అంటున్నాడు. I am the first and the last, the living one, and I was dead, and behold, I am alive forevermore, and have the keys of death and Hades. తెలుగులో 18వ వచనంలో నేను మొదటి వాడును కడపటి వాడును జీవించు వాడును మృతున్నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను మరియు మరణం యొక్క పాతాళం యొక్క పాతాళ లోకం యొక్క ఆలోచన స్వాధీనం అని చెప్తున్నాను. What does this mean? అన్నిటికీ అర్థం ఏమొస్తుంది? Christ is being introduced from the magnificent, unparalleled picture that is given of him in chapter 1. And by the way, the first and the last is a title given to God. If you go back to Isaiah 41 verse 4, kindly turn with me to Isaiah 41 verse 4. క్రీస్తుని అసమానమైన అద్వితీయుడైన గొప్ప దేవుడిగా పరిచయం చేస్తున్నాడు. ఏమంటున్నా అంటే యెషయా గ్రంథం 41:4 చూస్తే అది దేవునికి ఇవ్వబడిన పేరు. అది 41 and verse 4. 41:4. I think we should see these verses because if we see then only we will not forget it. ఆ వచనం మనం చూస్తేనే మనం మర్చిపోలేం కాబట్టి చూస్తే మంచిది. Who hath wrought and done in calling generations from the beginning? I the Lord, the first and with the last, I am he. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించును ఆది నుండి మానవ వంశాన్ని పిలిచివాడైన యెహోవా నేనే. నేను మొదటి వాడును కడవ వాడుతూ వాడును. It is a title of God. దేవుని యొక్క బిరుదది. Isaiah chapter 44. 44వ అధ్యాయం యెషయా గ్రంథం. Isaiah chapter 44 and verse 6. 44:6. What does he see? What do we see here? Thus say the Lord, the King of Israel and his Redeemer, the Lord of hosts, I am the first and I am the last, and beside me there is no God. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యముల అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. నేను మొదటి వాడును కడపటి వాడును. Now kindly turn with me to Isaiah chapter 48 and verse 12. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. And verse 12 says, hearken unto me, O Jacob, the Israel, my call. I am he, I am first, and I am also the last. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియకు వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడును. That means in all this scripture portion, what we have seen, God calls himself as the first and the last, that is the beginning and the end, the Alpha and Omega, the eternal one, who always was and always will be, and first and the last. అయితే ఈ వర్షాలంతా కూడా మనం చూసిన విషయం ఏంటంటే దేవుడు తన గురించి రాస్తున్న విషయం నిత్యులకు దేవుడు ఆయన మొదటి వాడు కడపటి వాడు ఆల్ఫా ఒమేగా, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అని చెప్పి రాయబడింది. Kindly turn with me for a moment to Revelation chapter 20. ఒక నిమిషము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చూస్తే verse 13 please. 13వ వచనం. I am the Alpha and Omega, the beginning and the end, the first and the last.
నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమై ఉన్నాను. This is to speak the eternality of God and the eternality of Christ. ఇది దేవుని యొక్క అదే సమయంలో క్రీస్తు యొక్క నిత్యత్వాన్ని గురించి చెప్పే మాటలు ఇవన్నీ. So who's the writer now? కాబట్టి రచయిత ఎవరు ఇక్కడ? Who's the letter coming from? ఎక్కడి నుంచి వస్తుంది ఈ పత్రిక? From the eternal Lord Jesus Christ. So the letter is from the Lord of the churches, from the eternal one, the eternal infinite God already in existence when all things were created and remaining, after all things were uncreated, transcending all times, all creation, the eternal God, and He is the one. Right. ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పత్రిక నిత్యులకు యేసుక్రీస్తు వారి నుంచి ఆయన సృష్టి ఆరంభం కాకుండా సృష్టి అయిన తర్వాత కూడా యుగ యుగములు ఉండిపోవాడు ఆ నిత్యులకు ఆ దేవుడి నుంచి ఈ పత్రిక వస్తుంది. Who's the writer? Many have come and gone, but He is an eternal God, cannot be measured by time. అనేకులు వచ్చి వెళ్ళిపోతారు కానీ నిత్యులకు దేవుడు ఆయన, కాలముతో కొలవబడలేని దేవుడు ఆయన. Not only that, but who was dead and has come to life. What does it mean? మృతుడినైతేని అయితే తిరిగి బతికినవాడని చెప్తున్నాడు. It's confusing, no? If it is God, He is eternal. How is death coming into force here? గమనిస్తే రెండు మాటలు చూస్తే దేవుడు నిత్యుడైన వాడైతే మరణం ఎట్లా సంభవిస్తుంది? How can death come and how can He come back to life? మరణం ఎట్లా సంభవిస్తుంది? ఆ మరణం నుంచి తిరిగి మళ్ళీ ఎట్లా బ్రతకగలడు? There's a bit of explanation. Only in incarnation of Jesus Christ, the eternal living God, beyond all times, beyond all space, beyond all history, everlasting in existence, entered time and space in the form of Christ, died and rose again. యేసుక్రీస్తు వారి రూపాంతరము ఆ యొక్క విషయంలోనే సమస్త కాలానికి, సమస్త అంతరిక్షానికి, సమస్త చరిత్రకు మించిన ఆ దేవుడు దాని లోపలికి రావాల్సి వచ్చింది ఆయన శరీరంలో. He died as a man for sin and now lives risen to bring us justification. అక్కడ మానవుని కొరకు, ఆయన పాపం కొరకు మానవుడిగా చనిపోయి ఇప్పుడు తిరిగి లేచి నీతిమంతులుగా తీర్చుకున్నాడు. We see a very, very, very interesting statement in Hebrews chapter 17 and verse 16. హీబ్రూ పత్రికలో 7 and verse 16. హీబ్రూ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనంలో బహు ఆసక్తికరమైన విషయం మనకు కనిపిస్తుంది. Who was made not after the law of carnal commandment, but after the power of an endless life. Kindly see this. ఇక్కడ మనం గమనిస్తే శరీరానుసారంగా నెరవేర్చుడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి నాశనం లేని జీవనముకున్న శక్తిని బట్టి నియమింపబడి అంటున్నాడు. This interesting statement brings together the eternality of God and the death of Christ. ఈ వచనంలో దేవుని యొక్క నిత్యత్వము క్రీస్తు మనకు అర్థమవుతుంది. It says in Hebrew chapter 7 and verse 16 that Christ rose by the power of endless life. అక్కడ ఏం రాయబడింది 7:16 అంటే నాశనం లేని జీవముకున్న శక్తిని బట్టి క్రీస్తు తిరిగి లేవబడ్డాడు అని చెప్పి. Endless life, what a great statement. ఎంత గొప్ప మాట రాయబడింది ఇక్కడ. Christ rose by the power of an endless life. క్రీస్తు నాశనం లేని జీవముకున్న శక్తిని బట్టి ఆయన బతికించబడ్డాడు. And death could not hold him, and he is the writer. మరణం ఆయన ఆపలేదు, ఆయన రక్షిస్తున్నాడు. The body of Jesus died and went into the grave. The Son of God did not die, and by the power of endless life raised the body that did die in resurrection. అయితే క్రీస్తు దేహం చనిపోయి సమాధానానికి వెళ్ళింది కానీ అక్కడ నాశనము లేని జీవనకున్న శక్తిని బట్టి క్రీస్తు దేవుని దగ్గరికి వెళ్ళాడు. Hence, this is the writer. It is none other than the Lord Himself. I would love to get a letter from the Lord Jesus Christ, who is dead and who is alive. అయితే అటువంటి దేవుడి నుంచి వస్తున్న పత్రిక ఇది. ఆ దేవుడు మృతుడై తిరిగి లేచిన ఆ దేవుడి నుంచి ఒక పత్రిక పొందమంటే ఎంతో ఇష్టం మనకు. Oh, that's a great credit for the church. ఆ సంఘానికి ఆ దేవుడి నుంచి పత్రిక రావడం అంటే church. This is how I see it. పలానా సంఘానికి అట్లాంటి పత్రిక ఇచ్చి ఇట్లా నేను చూస్తాను చెప్పి. How would he feel when he's writing to our church, your church, and my church? అటువంటి దేవుడు మీ సంఘానికి నా సంఘానికి రాస్తున్నప్పుడు తను తాను ఏమైనా పరిచయం చేసుకుంటాడు. How do we feel? And what is that significant things what he's going to observe from our church? ఆయన పత్రిక రాస్తున్నప్పుడు నీ గురించి నా గురించి మన సంఘం గురించి రాస్తున్నప్పుడు
ఆయన మనలో ఏమి చూడబోతున్నాడు, ఏమి అభినందించబోతున్నాడు? He writes like this: I see you, and this is what I want to say to you, and how helpful that would ఆయన నిన్ను చూస్తున్నాడు, ఇవి నీలో కనిపించాయి అని చెప్పి అవి ఎంత సహాయపడతాయి మనకి. be. To Smyrna, he says, I can't, and we can't even imagine the church in Smyrna. It was harassed, poor, downtrodden, considered as scum, hated, and despised, feeling small and insignificant under persecution. ఆ శ్రమల గుండా వెళ్తున్న ఆ స్మరణ సంఘము శ్రమ పెట్టబడి దరిద్రతలో ఉండి చాలా హీనమైన పరిస్థితిలో ఉండి తృణీకరించబడి ఎవరు పట్టించుకొని చాలా అవమానకరమైన చాలా ఎన్నికలేని స్థితిలో ఉన్న ఆ సంఘానికి రాసిన పత్రిక. It was highly downtrodden and poor. ఎంతగా అణగదొక్కబడిన దరిద్రతలో ఉన్న సంఘం అది. And tribulation and facing the possibility of martyrdom. అక్కడ శ్రమల గుండా వెళ్తూ పదసాక్షులుగా అవుతున్న పరిస్థితులు అవి. And it was facing death. How wonderful it would have been to get a letter from the Lord without any criticism to such a church with all the commendation and no condemnation. మరణం కూడా సంభవించబోతుంది అక్కడ. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన నుంచే ఒక పత్రిక రావడము ఏమాత్రము గద్దింపు లేకుండా అన్ని ప్రశంసలే ఉంటూ రాస్తున్న పత్రిక ఎంత గొప్పదని రావడం. How comforting would that be? ఎంత ఆదరణ కలిగిస్తుంది ఆ పత్రిక. How encouraging that would be. ఎంత ప్రోత్సాహం కలిగిస్తుంది ఆ పత్రిక. First of all, it was encouraging that this came from the eternal one who knows everything about this church. ఈ సంఘం గురించి సమస్తము తెలిసిన ఆ నిత్యుడైన ఆ దేవుడి నుంచి వస్తుంది అనే ఆ మాట ఎంతో ప్రోత్సాహం. And it was encouraging that Jesus had died and risen and had the power over the death and Hades in his hands. యేసు వారు చనిపోయి తిరిగి లేచి మరణం యొక్క పాదాల యొక్క తాళపు తన చేతిలో ఉన్న ఆ వ్యక్తిని చూస్తున్నాం పత్రిక. The worst that could happen to them, death, couldn't hold them anymore. Then if it could hold him, then it could hold them. అయితే ఒకవేళ వాళ్ళకి మరణం సంభవిస్తే ఆ మరణము ఆయన్నే ఆపలేదు, మమ్మల్ని ఆపుతుంది ఇంకా. Though Apostle John writes down the words, the author is Lord Jesus Christ himself. కాబట్టి అక్కడ రాసేది అపోస్తలుడైన యోహాను సరే, దాని యొక్క గ్రంథకర్త రచయిత యేసు అని చెప్పొచ్చు. Now what about this church? How did it came into existence? We do not know. ఈ సంఘం ఎట్లా ఉద్భవించింది అంటే మనకు దాని గురించి పెద్దగా తెలియదు. We do not know specifically because perhaps we have to imagine during 3-year stay of Apostle Paul at Ephesus, he was in Ephesus for 3 years, and this is in 35 and 40 AD. అపోస్తలుడైన పౌలు అక్కడ ఎఫెసు సంఘంలో 3 సంవత్సరాలు ఉంటున్న కాలంలో అది దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు. Sorry, not 35 and 40 AD, it is 35 to 40 miles away from Ephesus. క్షమించండి, ఆ అపోస్తలుడైన యోహాను పౌలు 3 సంవత్సరాలు ఎఫెసు సంఘంలో పరిచయం చేసినప్పుడు ఆ పట్టణానికి 35 నుంచి 40 మైళ్ళ దూరంలో ఈ స్మరణ పట్టణం ఉంటుంది. It is never mentioned in the book of Acts of Apostles how it was founded. అపోస్తలుల కాలంలో అయితే ఇది ఎట్లా స్థాపించబడిందని చెప్పి ఎక్కడ రాయబడలేదు. Even the name of the church at Smyrna is not written. స్మరణ సంఘం పేరు కూడా మనకు అపోస్తలుల కాలంలో కనపడుతుంది. It was a remarkable church, a pure church. అయితే చాలా పవిత్రమైన గుర్తింపదగిన సంఘం ఇది. But we assume one thing, that the exceptions of the 19th chapter of the book of Acts and verse 10, Apostle Paul preaching, speaking boldly, reasoning, persuading people in Ephesus about the kingdom of God in verse 10, 19 and verse 10. This took place for 2 years and above, so that all who lived in Asia Minor heard the word of the Lord, and both Jews and Greeks. అయితే ఒక ప్రత్యేకమైన మాట అపోస్తలుల కాలంలో 19వ వచనం గమనిస్తే 2 ఏళ్ల వరకు ఇలా జరిగింది కనుక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినడం మనకు కనిపిస్తారు. Well, that's in Asia Minor, and that includes Smyrna. ఆసియాలో అంటే అది స్మరణ కూడా దాని కిందకి వస్తుంది. Therefore, we can assume that during the explosion of gospel and the preaching of the word of God under the able leadership and guidance of Apostle Paul, noted there in the 19th chapter of Acts of Apostles, the gospel had gone through Asia, and all in Asia Minor, all in Asia heard, and so some in Smyrna were converted, and hence the church that was born there. కాబట్టి గొప్ప సమర్థవంతమైన నాయకత్వంలో అక్కడ ఎప్పుడైతే అభ్యసనం కూడా అది ఉద్భవించిందో అక్కడ భయంకరమైన
హింసకుండా వెళ్తూ ఆ సంఘం కూడా అక్కడ ఉద్భవించింది. అదే సమయంలో అక్కడ వాక్యము ఆశ అంతా కూడా వ్యాపించిన ఆ సమయంలో బహుశా ఈ స్వర్ణ సంఘం కూడా ఆ వాక్యం ద్వారా ఇక్కడ కూడా సంఘం స్థాపించుకోవచ్చు. Life was very dangerous for them because they could not say something that everybody else had to say. That is, Caesar is Lord. జీవితం ఎంతో భయంకరం వాళ్ళకి. ఎందుకంటే అందరూ చెప్పే మాట కైసరే మాకు దేవుడు అనే మాట వాళ్ళు చెప్పలేరు కాబట్టి. Kurios ho, Caesar ho Kurios. They cannot say like that. సీజర్ కురియస్ అని క్రీస్తే దేవుడు అని చెప్పి వాళ్ళు చెప్పలేరు అక్కడ. No. Caesar is దేవుడు అని చెప్పలేరు. They cannot say Caesar is the Lord. వాళ్ళు చెప్పలేరు అక్కడ, చెప్పలేరు. So what would happen? ఏం జరుగుతారో చెప్పకపోతే Mass executions of Christians occurred throughout the first century when they didn't say Caesar is Lord. సీజరే దేవుడు అని వాళ్ళు చెప్పకపోతే ఆ మొదటి శతాబ్దం అంతట్లో కూడా క్రైస్తవుల్ని గొప్ప హింస గుండా వాళ్ళు చేసి వచ్చారు. City was emperor worship dominated and there was a temple for emperor. As I have told you in my previous studies also, I'm going to repeat it once again. There used to be a huge wooden kind of a thing with a shape like this carved. If anybody who dislikes to say that Caesar is not our Lord, they will go there, put their neck there and say Jesus Christ is our Lord, and a sharp axe would fall upon their neck, chop their neck. ఇంతకుముందు చెప్పిన రీతిగా అక్కడ ఆ కాలంలో చక్రవర్తి పూజించడం అనేది, చక్రవర్తిని ఆరాధించబడింది ఓ గొప్పగా జరుగుతున్న సంఘటన. ఎవరైతే అట్లా చేయలేదో వాళ్ళ కోసం ఒక చెక్కతో చేయబడిన ఒక ముద్ద ఉండేది, ఆ యూ షేప్ అట్లా ఉండేది. అక్కడికి వెళ్ళి వాళ్ళు శిరస్సు పెట్టినప్పుడు గొడ్డలతో వాళ్ళు శిరస్సు చేసేవాళ్ళు. And what was the testimony of Christians living in that country? ఆ దేశంలో జీవిస్తున్న క్రైస్తవులకు సాక్ష్యం ఎట్లా ఉంటుంది? You go there, put their neck down there and say Jesus Christ is our Lord. వాళ్ళు అక్కడికి వెళ్ళి తలపెట్టి యేసుక్రీస్తు వారే మా ప్రభువు మా దేవుడు అని చెప్తారు. There is no second thought, it is only the death sentence. And by the way, Smyrna means myrrh. దానికి రెండే ఆలోచన ఏమీ లేదు కాబట్టి స్మరణ అంటే మరణ అర్థం వస్తుంది. Smyrna means myrrh. In Greek word myrrh, you know what is myrrh is. గ్రీక్ లో మనకు దాని అర్థం మనకు తెలుసు. Myrrh is an ointment that comes from a thorny tree. అది ఒక ముళ్ళ చెట్టు నుంచి వచ్చే ఒక ఔషధం. అది It was used to create fragments that was placed on the bodies in embalming process of the dead body. అక్కడ శవాలకి ఆ కాలంలో జరిగే వాటిని సుగంధ ద్రవ్యాలు పూసే వాటిల్లో దీని కూడా వాళ్ళు వాడతారు. It was a beautiful fragrance that gives, and even in Matthew's Gospel chapter 2 we see wise men bring some of these things at the time of the birth of Lord Jesus Christ. ఆ బోలాన్ని ఈ యొక్క యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా జ్ఞానులు అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన బహుమానాలు ఒకటి మనకు కనిపిస్తుంది. In Mark Gospel 15th chapter, Christ was offered wine mixed with myrrh apparently. అక్కడ మార్క్స్ 15వ అధ్యాయంలో కూడా క్రీస్తుకి ద్రాక్షరసము ఆ బోలం కలిపి దాంతో ఇస్తారు వాళ్ళకి. And it is also said to have some kind of sedative properties. ఎందుకంటే దానికి కొంచెం మత్తు కలిగించే లక్షణాలు కూడా దానికి ఉంటాయి అక్కడ. And even in John's Gospel 19, we see that when they buried the Lord Jesus Christ, his body was covered with aloes and smyrna or myrrh. అక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం చూస్తే కూడా యేసు వారు చనిపోయినప్పుడు తన దేహం అంతా కూడా వాళ్ళు ఆ యొక్క బోలము తర్వాత మిగతా సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు అక్కడ కుదరడం మనకు కనిపిస్తుంది. So smyrna or myrrh means one and the same. స్మరణ అంటే లేకపోతే బోలం అంటే ఒకే అర్థం వస్తుంది. That speaks and gives us the picture of suffering. శ్రమల గురించిన దృశ్యం మనకు కనిపిస్తుంది. Myrrh was used to place on the dead bodies because Jews didn't embalm them; they just covered up the smell. And of course, in the ancient times, there weren't a lot of very adequate techniques for dealing with dead bodies anyway. So hence, this myrrh was used. ఈ బోలం ఎందుకు పాడారంటే ఆ కాలంలో ఈ యొక్క మృతదేహాలతో వ్యవహరించే అంత ఆధునిక సాంకేతికత లేదు కాబట్టి ఆ మృతదేహాల మీద ఈ బోలాన్ని వాళ్ళు చల్లుతూ వాళ్ళు పూసుకొచ్చారు. So here is a church called myrrh, the church that needs, in a sense, to be anointed because it's facing death. మరణం ఎదుర్కొంటుంది కాబట్టి అభిషేకం అవసరమైన ఒక సంఘము ఇక్కడ మనకు కనిపిస్తుంది. Yeah, it's facing death. Yeah, by all means, any moment the axe could fall upon them. ఎప్పుడైనా ఆ యొక్క గొడ్డల వాళ్ళ మీద పడవచ్చు కాబట్టి మరణాన్ని వాళ్ళు ఎదుర్కోబోతున్నారు. Perfectly shows the character of suffering and suffering all the way to the death.
శ్రమల గురించి చక్కటి లక్షణాలు మరణం వరకు పొందే శ్రమలను చక్కగా చూపిస్తారు. Myrrh supposedly has to be crushed to send forth its fragrance. బోలము తన సుగంధాన్ని వ్యాపింపజేయాలంటే అది దాన్ని అణచివేయబడదు. So any believer who's not crushed cannot give the fragrance like smyrna. కాబట్టి స్మరణ వలె సుగంధ ద్రవ్యాన్ని వ్యాపించాలంటే ఏ విశ్వాసి అయినా నల్లగొట్టబడాల్సిందే. Beloved, if you are going through sufferings, cheer up. Even I am learning to cheer up myself. And I am going through unusual circumstances. కాబట్టి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సంతోషించాలి. నేను కూడా అసాధారణమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు సంతోషించడానికి నేర్చుకున్నాను. Because we need to be crushed to send out the fragrance. ఎందుకంటే సువాసన వ్యాపింపజేయాలంటే మనం నల్లగొట్టబడాలి. The more we crush, the more aroma we spread. ఎంతగా నల్లగొట్టబడితే అంత సువాసన వెదజల్లుతాం. It is God who permits Satan to crush the lives of the people in the town of Myrrh or Smyrna to send forth the sweetness of the fragrance towards heaven or heavenwards. అయితే స్మరణ లేకపోతే బోలమని అర్థం ఇచ్చే ఈ సంఘంలో కూడా విశ్వాసం నలగొట్టడానికి సాతానుకు అనుమతిస్తుంది దేవుడే. ఎందుకంటే తద్వారా ఆ సువాసన అనేది వ్యాపింపచేసి ఆ సువాసన దేవుడు నేరుగా వెళ్ళినాడు. We have just seen a glimpse of Smyrna today in this study. ఈ ధ్యానంలో స్మరణ గురించిన క్లుప్తమైన విషయాలు కొంచెం చూసుకోవచ్చు. We need to be crushed. We need to send the aroma towards heavenward for the glory of God. దేవుని మహిమ కొరకు నలగొట్టబడి ఆ యొక్క సుగంధం అనేది పరలోక వైపున వ్యాపించాలి. We all love the appreciation. We all love the commendation which has been sent to Smyrna. We all covet to have that kind of commendation towards us. Do we have the courage to say that I want to be crushed for the sake of God to get the aroma towards heavenwards? మనకందరికి కూడా స్మరణకి ఇవ్వబడిన ప్రశంస అభినందన మెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. అదే సమయంలో ఆ స్మరణకి ఇవ్వబడిన ఆ వర్తమానం కూడా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యము, దేవుని పట్ల సుగంధాన్ని వ్యాపింప చేయాలన్న ఆ ధైర్యం మనకు కూడా ఉందా? We will stop here because my watch is saying me to do so. సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడతో ముగించుకున్నాం. And beloved, if we are in persecutions, we need to cheer up because we are going to smell and bring out an aroma which will be sent towards heavenwards for the glory of God. శ్రమలు కూడా మనం వెళ్తున్నట్లయితే వారి లోక వైపున సుగంధాన్ని వ్యాపింప చేసి ఆ శ్రమను బట్టి సంతోషించి ఆనందించాలి. We need to know that we are going through sufferings and God is allowing these sufferings to us. ఈ శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు వీటిని అనుమతిస్తున్న విషయం మనం గుర్తించాలి. And we should also know that if we are not meditating about sufferings, and we are not meditating that which is most interested in our Lord. శ్రమల గురించి మనం ధ్యానించకపోతే దేవునికి ఎంతో ఆసక్తికరమైన ఒక విషయాన్ని మనం ధ్యానించట్లేదు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. We may meditate about miracles, we may meditate about tongues, we may meditate about prophecies, we may meditate about extraordinary conditions. Most important thing is we need to meditate about the persecution. మనము ప్రవచనాల గురించి, స్వస్థతల గురించి, అద్భుతాల గురించి, ఎన్నో గొప్ప వాటి గురించి మనం ధ్యానించవచ్చు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన శ్రమల గురించి ఖచ్చితంగా ధ్యానించాలి. God willing, if He gives us time, we will maintain it next week and we will continue from here. దేవుని చిత్తం అయితే వచ్చే వారము ఇక్కడ నుంచి కొనసాగించడం దేవుని సహాయించండి. Beloved, if you are going through persecution, you need to cheer up and say, Lord, thank you for choosing me to suffer this situation or madness. కాబట్టి పిల్లరా ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నట్టయితే దేవునికి వందనాలు చెప్పండి. ప్రభువా, ఇటువంటి పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్తున్నందుకు, ఉంచినందుకు వందనాలు ప్రభువా అని చెప్పాలి. The man was being put into a terrible situation for more than beyond his capacity and he was crying in the presence of the Lord. ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని మించిన భయంకరమైన ఒక పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర మొరపెడుతూ వచ్చాడు. And his daily portion was from Hebrews chapter 12 and verse 6. ఆయన అనుదిన భాగంలో వచ్చిన మాట ఏంటంటే హెబ్రీ పత్రిక went to the presence of the Lord with a lot of burden to saying that, Lord, I want to pour out. I cannot bear these things. I cannot bear these things. Lord, what have I done? I have been trying to live as righteous as possible. I am trying to do as much as possible for the name of the Lord, for the glory of God. I am trying to do within all my weaknesses and my failures. I am trying to serve Thee. Like that, he wanted to tell all those things in the presence of the Lord. దేవుని సన్నిధిలో ప్రభువా, నాకు ఎన్ని బలహీనతలు ఉన్నా, నాకు ఎన్ని విషయాలున్నా,
నాకు వేరేంత మట్టుకు నీతిగా జీవిస్తూ నీ కోసం నామం కోసం నేను జీవించాలనుకుంటున్న పరిస్థితులు నేను ఏం చేశాను, ఎట్లా ప్రభు నేను సహించలేకపోతున్నాను అని చెప్పి దేవుని దగ్గర తన వాళ్ళంతా వెళ్ళగక్కున్నాడు. In Hebrews chapter 12 and verse 6 came, it hit him like a thunderbolt and he started to praise God. హెబ్రీ పత్రిక 12వ వచ్చి ఆ మాట చదివినప్పుడు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. What does it say? ఏం రాయబడింది అక్కడ? For whom the Lord loveth, he chasteneth, scourgeth every son whom he receiveth. Verse 6 of Hebrews chapter 12. ఆరో వర్షంలో ప్రభువు తాను ప్రేమించి వాడిని శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండించును. In other words, he chasteneth, scourgeth, then he receiveth. అక్కడ శిక్షించి అక్కడ దండించి స్వీకరిస్తాడు. We will close with this thought with a word of prayer. ఈ తాళంపుని ప్రార్థనతో ముగించుకుందాం. Every time we want to listen about miracles, we want to listen about wonderful hand of God, we want to see, we want to experience the might of God, no doubt. It is possible. But it is more important to know about the persecutions for the sake of the Lord. ప్రతిసారి అద్భుతాల గురించి ధ్యానించడము, తర్వాత దేవుని యొక్క అద్భుతకరమైన హస్తం గురించి ధ్యానించడము, లేకపోతే దేవుని యొక్క శక్తిని గురించి ధ్యానించడం చాలా ఆసక్తి. అదే సమయంలో శ్రమల గురించి మనం ధ్యానిస్తున్నాము. Shall we thank the Lord for putting us in a situation which is unbearable for us? Then we need to thank the Lord. భరించలేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి వందనాలు చెప్పాలి. Shall we? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, thank Thee for revealing Thy word unto unworthy, wretched, unprofitable servants. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యాన్ని అయోగ్యం ద్వారా నాకు బయలుపరిచినందుకు మీకు ఆశీర్వదిస్తున్నాను. Father, thank Thee for the people at Smyrna Church. స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు మీకు వందనాలు ప్రభువా. They were poor, but yet they were rich in Christ. వాళ్ళు దరిద్రులే కానీ క్రీస్తులో వాళ్ళు ధనవంతులు ప్రభువా. It is easy to write, it is easy to preach, it is easy to talk about it, it is easy to meditate about it, but it is highly difficult to put these things into practice. రాయడం సులువే ప్రభా, చెప్పడం సులువే, ధ్యానించడం సులువే, బోధించడం సులువే, కానీ వీటిని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. Lord, we require and look forward for Thy grace when we are put into this kind of unbearable situations. ఇటువంటి భరించలేని స్థితిలో ఉంచబడినప్పుడు ప్రభా, మీ కృప కొరకు మేము ఎదురు చూసి ఆశపడుతున్నాం. And open many doors, who would open the preachers who would preach on persecutions. వీటి గురించి, శ్రమల గురించి బోధించే పరిచారకులు, వాక్య ప్రసంగికులు ఆహ్వానించి అనేక ద్వారాలు తెరవండి. Seal this word with Thy Holy Spirit, and whatsoever we have missed out in our translation and language communication due to our inadequate communication skills, Lord, may the blessed Holy Spirit establish into the hearts of the listeners and establish, may go deep into their hearts. మీరే మాకు బోధించండి. భాషా లోపం వల్ల, తర్జుమా అసమర్థత వల్ల ఏదైతే సరిగ్గా చెప్పలేకపోయినామో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు బోధించి మీ హృదయ మీ బిడ్డల యొక్క హృదయ లోపంలోకి దీన్ని తీసుకెళ్లి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. These words may reach to the needy souls. అవసరతలో ఉన్న ఆత్మలకు ఈ వాక్యాన్ని చేరవేయండి. Holy Father, if Thy coming tarries, give us another opportunity to continue this study once again. అక్కడ ఆలస్యమైతే ధ్యానం కొనసాగించటకు తరుణం దయచేయండి. In all the glory we do ask this prayer. First thanks in the precious, mighty and matchless name of the Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఆరోపిస్తూ కృతజ్ఞత యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో కృతజ్ఞత ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Kindly watch our videos and circulate to others as much as possible, because these days it is very difficult to get uncontaminated, clear word of God. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ స్నేహితులు పంచుకోండి, ఎందుకంటే ఈ దినాల్లో కలుషితం లేని దేవుని వాక్యం గురించి చాలా ఆలోచన. So we hope that you would spread and also watch it patiently for your edification, and kindly do write any comments if you do not understand, so that we will try to give you all the replies. కాబట్టి మీకు ఏదైనా అర్థం కాకపోతే ఆ కమెంట్ బాక్స్ లో రాసినట్లయితే మేము దాని గురించి జవాబు చెప్పడం ప్రయత్నం చేస్తాం. ఇది చూసి మీ స్నేహితులతో కూడా పంచుకోవాల్సిన మనం చేస్తాం. Coming of the Lord tarries, we will connect with you once again next week and continue this study. దేవుడు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఈ ధ్యానం కొనసాగిస్తూ మేము కలుసుకుంటాం. Praise the Lord. May the Lord bless you. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.